రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనలో ఇరిగేషన్ను నిర్వీర్యం చేశారని విమర్శించారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టును ఆయన విజిట్ చేశారు. కృష్ణా డెల్టాలకు ఖరీఫ్కు సాగు తాగునీరు అందించాలన్న దృక్పథంతో పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా నీటిని బుధవారం విడుదల చేయనున్నట్టు తెలిపారు. తాడిపూడికి సంబంధించి 890 క్యూసెక్కులు, పురుషోత్తపట్నం 1000 క్యూసెక్కులు నీటిని విడుదల చేయనున్నట్టు చెప్పారు. 2019లో టీడీపీ అధికారంలోకి వచ్చి ఉంటే 2020 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి ఉండేవారమని తెలిపారు. బండ్లు శాండ్ బ్యాగ్ పెట్టి క్లోజ్ చేశారు. న్యాచురల్గానే మీరు ఏదైతే వర్క్ పెట్టుకుని ఆ వర్క్ క్లోజ్ చేయాలి కదా. ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్కి సంబంధించి సాగునీరు కానీ అదేవిధంగా త్రాగునీరు సమస్య ఏదైతే ఉందో అది పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా వారికి సాగునీరు త్రాగునీరు అందించాలి. తద్వారా ఏదైతే శ్రీశైలం నుండి ఆ రిమైనింగ్ ఏదైతే వాళ్ళ వాటర్ ఏదైతే ఉందో అది రాయలసీమకి అందించాలనే ఆలోచనతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో ఏదైతే పట్టిసీమను ఎత్తిపోతల పథకాన్ని ఏదైతే ఆయన నిర్మాణం చేసి ప్రారంభించారో ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకం మరి రేపు 3వ తేదీ జూలై 3 రేపు ఉదయం 7:27 ఆ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని పంప్స్ని ప్రారంభిస్తున్నామని చెప్పి ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే మరి తాడిపూడికి సంబంధించి మరి ఏదైతే అక్కడ 875 క్యూసెక్కుల నీరు పంపించడానికి ఏదైతే వీలు పడుతుందో దాన్ని కూడా రేపు తాడిపూడిని కూడా ఎత్తిపోతను కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడేవాడు పదే అది పట్టిసీమ కాదు, అది ఒట్టిసీమ అని. కానీ ఈరోజు ఆ పట్టిసీమే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పర్టికులర్ గా కృష్ణా డెల్టాకు ఒక బంగారు సీమగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే నేను కూడా ఇందా చూసా ఏదైతే 2015లో దాన్ని ప్రారంభించినప్పుడు మొట్టమొదటిసారిగా 4 టీఎంసీ నీరు ఆ నీరు మనం ప్రారంభించిన రోజున విడుదల చేసుకోవడం ఆ సంవత్సరంలో. 2016లో వచ్చేటప్పటికి 55.7 టీఎంసీ, 2017లో 105.8 టీఎంసీ, 2018లో 96.9 టీఎంసీ. అంటే టోటల్ గా ఆ రోజు 2015లో ప్రారంభించిన 18 వరకు చూస్తే ఆ 4 ఇయర్స్ లో 305 టీఎంసీ నీరుని ఆ రోజు మన తెలుగుదేశం ప్రభుత్వంలో ఏదైతే కృష్ణా డెల్టాకు పట్టిసీమ ద్వారా మరి షిఫ్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఫస్ట్ క్రాప్ ఖరీఫ్